హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది చౌరా ఐలాండ్. ఈ చౌరా ఐలాండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. అంటే నికోబార్ ఐలాండ్స్ దగ్గరలో ఉంది. ఈ చౌరా ఐలాండ్ పోర్ట్ బ్లేర్ నుంచి 100 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. ఈ చౌరా ఐలాండ్లో ఎవరు నివసిస్తారంటే నికోబార్ ట్రైబ్స్ వాళ్ళు నివసిస్తారు. ఈ చౌరా ఐలాండ్ ప్రజలకి ప్రపంచం గురించి పెద్ద ఏమీ తెలియదు. ఎందుకంటే ఈ చౌరా ఐలాండ్ మొత్తం అంతా కలిపి 5.8 కిలోమీటర్లు ప్లస్ వెడల్పు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు ట్రైబల్స్ కాబట్టి గవర్నమెంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి సప్లై చేస్తుంది. వారంలో 3 సార్లు షిప్ వచ్చి ఇక్కడికి పోర్ట్ బ్లేర్ నుంచి వీళ్ళకి ఫుడ్ అది సప్లై చేస్తుంది. ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది, పిగ్ ఫెస్టివల్. ఆ పిగ్కి కాళ్ళు కట్టేసి ఒకలాంటి గేమ్ ఆడతారంట. ప్లస్ షార్ట్ వీడియోలో చూస్తే వీళ్ళ ఇల్లు చాలా బాగుంటాయి. మీకు నేను అది షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి ఒకసారి. ఒక గోపురంలా ఉంటుంది. మేము ఇక్కడికి దేనికి వచ్చామంటే లైట్ హౌస్ మెయింటెనెన్స్ చేయడానికి వచ్చాము. తెలుసు కదా, మేము ఎప్పుడు ఏ ఐలాండ్ మీదకి వచ్చినా లైట్ హౌస్ మెయింటెనెన్స్ చేయడానికి వస్తాం. మీకు చూసారా, మొత్తం అంతా చుట్టూ సముద్రమే ఉన్నది ఇక్కడ. ఇక్కడ ప్లస్ ఇంకో గేమ్ కూడా ఫెస్టివల్ అది కూడానా. అది ఇప్పుడు ఓణంలో కేరళలో ఓణము ఎలా జరుగుతుందో చూసారు కదా, అలాగే ఇక్కడ కూడా బోట్స్ మీద పోటీలు పెట్టుకొని ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు వీళ్ళు. మీకు దూరంలో కనిపిస్తుంది కదా షిప్, ఆ షిప్ మాదే. అక్కడి నుంచి మేము చిన్న బోట్లో వచ్చి ఇక్కడ వీటిని మేము లైట్ హౌస్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. మీకు ఈ లైట్ హౌస్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక మామూలుగా ఒక టవర్ లా కనిపిస్తుంది, సెల్ ఫోన్ టవర్ లాగా. ఇక్కడ ఐలాండ్స్ మీద ఇలాగే బిల్డ్ చేసేస్తారు, సెల్ ఫోన్ టవర్ లాగా బిల్డ్ చేసి అక్కడ లైట్స్ పెట్టి ఆ లైట్ హౌస్ బిల్డ్ చేస్తారు. మీరు చాలా లైట్ హౌస్లు చూసినట్లాగైతే గుండ్రంగా ఉండి పైన ఒక లైట్ తిరుగుతున్నట్లా కనిపిస్తుంది. అది లైట్ హౌసే, ఇది కూడా లైట్ హౌసే. ఇది ఎలాగంటే లైట్ బ్లింకింగ్ అవుతుంది. మామూలుగా మీరు చాలా ఎయిర్పోర్ట్ల దగ్గరలో చూడండి, కొండల మీద రెడ్ కలర్లో లైట్ బ్లింక్స్ అవుతాయి. అలాగే ఇది వైట్ కలర్లో బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఐలాండ్స్ కాబట్టి ఇక్కడ జనాలు పెద్ద ఉండరు కాబట్టి ఇక్కడ ఇలా బిల్డ్ చేస్తారు. ఇక్కడ జనాభా సంఖ్య కూడా చాలా తక్కువే, మొత్తం అంతా కలిపి 1200 మందే ఉంటారు. ప్లస్ వీళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఒక హెలీప్యాడ్ ఉంది, అక్కడ అప్పుడప్పుడు వస్తారంట. ప్లస్ ఇక్కడ స్కూలు ప్లస్ పోలీస్ స్టేషను, ఒక హాస్పిటల్ కూడా ఉంది. వీళ్ళకి ఏది ఏమైనా కూడా మొత్తం అంతా ఇక్కడే ట్రీట్మెంట్ A to Z ఇక్కడే జరుగుతుంది. బాగా ఎమర్జెన్సీ అయితే పోర్ట్ బ్లేర్ నుంచి వాళ్ళకి హెలికాప్టర్లో వచ్చి ఏదైనా అంటే బాగా ప్రమాదం సంబంధించినవి ఏవైనా పెద్ద పెద్దవి జరిగితే అక్కడి నుంచి అలాగ వచ్చి హెలికాప్టర్లో వాళ్ళకి సర్వైవ్ చేస్తారు. లేకపోతే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఇక్కడ షిప్ వస్తుంది కదా, వీళ్ళు ఇక్కడ నుంచి పోర్ట్ బ్లేర్కి వచ్చి పోర్ట్ బ్లేర్లో ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 90% మొత్తం అందరూ క్రిస్టియన్సే ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా చాలా బాగుంటాయి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఇల్లుని, వీళ్ళు బిల్డ్ చేసుకునే ఇంటిని. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.